బ్రేకింగ్ చూస్తున్నాం. సిడబ్ల్యూసి సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, సిపిపి నేతలు, రాష్ట్ర నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇక రానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనున్నారు. భారత జోడో హాల్లో సమావేశమై ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సుదీర్ఘంగా చర్చలు జరపనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిడబ్ల్యూసి సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, సిపిపి నేతలు, రాష్ట్ర నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనున్నారు. భారత జోడో హాల్లో సమావేశమై ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సుదీర్ఘంగా చర్చలు జరపనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. సిడబ్ల్యూసి సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇక పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, సిపిపి నేతలు, రాష్ట్ర నాయకులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. రానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనున్నారు. భారత జోడో హాల్లో సమావేశమై ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సుదీర్ఘంగా చర్చలు జరపనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిడబ్ల్యూసి సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, సిపిపి నేతలు, రాష్ట్ర నాయకులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఇక రానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనున్నారు. భారత జోడో హాల్లో సమావేశమై ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి. సమావేశంలో మొత్తం చర్చించడం జరిగింది. వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిపై చర్చించారు. అదేవిధంగా దేశం ఎదుర్కొంటున్న ముఖ్యంగా చర్చించారు. విధంగా ఆర్థిక సంక్షోభం, ఇన్ఫ్లేషన్ పైన ముఖ్యంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా చైనా చొరబాట్లపై కూడా, మణిపూర్ అగ్నిగుండం అవుతుంటే కూడా ప్రధానమంత్రికి 2 నిమిషాలు మాట్లాడే సమయం లేదని చెప్పి కూడా విమర్శించారు. ఆ మీటింగ్ లో కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ముఖ్యంగా నిన్న చర్చించిన విషయానికి, ఈ జమిలి ఎన్నికలపై వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో, జమిలి ఎన్నికలు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, ఫెడరల్ వ్యతిరేకము, ఇవి అధ్యక్ష పాలనకు దారితీసే ఆ విధంగా ఉన్నాయని చెప్పి కూడా నిన్న ఈ మీటింగ్ లో పాల్గొన్న వాళ్ళు ఇచ్చారు. దానిపై కూడా అదేవిధంగా ఈ రోజు సమావేశాల్లో ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికలపై ఈ రోజు చర్చించనున్నారు. అదేవిధంగా
ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎవరైతే భాగస్వాములు ఉన్నారో పార్టీ భాగస్వాములు అందరూ కలిపి వీళ్ళందరూ కూడా ఆ సీట్ల సర్దుబాటు ఏ విధంగా సాధ్యం తొందరపాటు తేల్చాలి అని చెప్పి దానిపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాలలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ 5 రాష్ట్ర ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రాలలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా నిన్న రాహుల్ గాంధీ కూడా ఆ మీటింగ్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓన్లీ మీటింగ్లకే పరిమితమై ఆ రిజల్యూషన్ పాస్ చేసి సరిపోదు, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్తేనే ఖచ్చితంగా మనము కర్ణాటక తరహాలో ఏ విధంగా అయితే ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, దాదాపు 6 నెలలు మొత్తం ప్రజల్లోనే ఉండి వాళ్ళు గడప గడప తిరిగి ఇంటి తిరిగి వాళ్ళందరూ కూడా ఏ విధంగానైతే గెలుపును సాకారం చేసుకున్నారు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గడపను, ప్రతి ఇంటిని తట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అనౌన్స్ చేసే తుక్కుగూడ మీటింగ్ లో ఏదైతే అనౌన్స్ చేసే 6 గ్యారంటీ పథకాల స్కీమ్స్ ఉన్నాయో ఆ 6 పథకాలను రేపటి నుండి కూడా ప్రతి గడప గడపకి తీసుకెళ్లే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందే విధంగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా నిన్న రాహుల్ గాంధీ కూడా మీటింగ్ లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే విధంగా నిన్న సాయంత్రం మీటింగ్ రమేష్ కావచ్చు, పి చిదంబరం కావచ్చు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఈ మతతత్వ విధానాలపై చర్చించడం జరిగింది. అదేవిధంగా చాలా ఇదే విధంగా సనాతన ధర్మంపై కాంగ్రెస్ పార్టీని లాగడం సరైన పద్ధతి, కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు సమ్మతం ఉంటుందని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్టయితే 2వ రోజు సిడబ్ల్యూ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ సమావేశాల్లో 5 రాష్ట్రాల ఎన్నికలు ప్రధానంగా, అదే విధంగా ఈ రోజు 147 మంది డెలిగేట్స్ కూడా పాల్గొనున్నారు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు, అదేవిధంగా 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ ముఖ్యమంత్రులు కూడా పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రాజశేఖర్ రైట్. ఒకటి రాజు, ప్రధానంగా ఇంకొకటి అంటే మీరు మాట్లాడుతూ సనాతన ధర్మం 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు కానీ లేకపోతే జమిలీ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా ఒక అంశం అయితే ప్రధానంగా సోనియా గాంధీ ప్రసంగంపై కూడా చాలా వరకు కాంగ్రెస్ శ్రేణుల్లో కానీ ఇటువైపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మనం మాట్లాడుకున్న డెలిగేట్స్ 127 మంది డెలిగేట్స్ కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ ప్రధానంగా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది చివరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి శంఖారావు లాంటిదని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రసంగం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఆసక్తిగా ఉంది. సో ఎలా ఉండే అవకాశం ఉంది? ఏమైనా కాంగ్రెస్ నుంచి మనకు సమాచారం ఉందా? ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం తుక్కుగూడలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ విజయభేరి సభలో సోనియా గాంధీ ప్రసంగించున్నారు. సోనియా గాంధీ ఆ స్పీచ్ పై సర్వత్రా అయితే ఒక ఆసక్తి, ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తరహాలో ఇక్కడ 6 గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో 6 గ్యారంటీ స్కీమ్ లో ఇప్పటికే కొన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు. అంటే ఇట్లాంటి ప్రజాకర్షక ఏవైతే ఉన్నాయో పేదవారికి ఉపయోగపడేటువంటి ప్రజలకు నిత్య డైలీ జీవితంలో ఉపయోగపడేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఉంటుంది అని చెప్పి ఒక భరోసా నింపే ప్రయత్నం చేయనున్నారు. ముఖ్యంగా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ పైన కూడా మేము తెలంగాణ ఇచ్చాము, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా సోనియా గాంధీ ఈ రోజు మీటింగ్ లో అడిగే అవకాశం ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇవే కాకుండా ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్స్ కాకుండా ఇంకా కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో ఇంకా కొన్నిటిని కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు ఎట్లా ఉండబోతుంది అని చెప్పి కూడా కొన్ని చెప్పే అవకాశం కూడా ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు మీటింగ్ కి అయితే దాదాపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు అయితే దాదాపు ముమ్మరం చేశాయి. పూర్తిగా దాదాపు 10 లక్షల మందితో ఈ రోజు తుక్కుగూడలో సభ నిర్వహణకైతే కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే టిపిసిసి మొత్తం దానిపై దృష్టి సారించిందని చెప్పొచ్చు. రాజశేఖర్ మీరు మాట్లాడుతూ ప్రధానంగా చూసుకుంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలు పార్టీ నష్టపోయినా కూడా ఇక్కడ ఖచ్చితంగా మేము తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తాం, వారి యొక్క త్యాగాలు గుర్తించిస్తామని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్నారో కుటుంబ సభ్యులతో కలవటం, తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ సెషన్లో మొట్టమొదటిసారిగా ఆమె క్రెడిట్ మొత్తం సోనియా గాంధీకి ఇస్తాం, ఆమె దేవత అంటూ కూడా చెప్పినటువంటి కొన్ని వీడియోలు కూడా ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా ప్రచారం చేశారు. ప్రధానంగా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా లేకపోతే సోనియా గాంధీగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించి ఆ విధమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందని కూడా స్పష్టంగా మనకి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కూడా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఆమె ప్రసంగం కూడా అలాగే ఉండబోతుంది. మరొకసారి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన తప్పిదాలు ఏదైతే కర్ణాటకలో అనుసరించినటువంటి వ్యూహాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పార్టీలో జరిగినటువంటి అవకతవకలు లేకపోతే అవినీతికి సంబంధించినటువంటి స్కామ్లు బయటపెట్టడం, దానికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి విధానంతో ఈసారి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతుంది. సో ఆ దిశగా ఈరోజు ప్రసంగం ఉండబోతుందని మనం అనుకోవచ్చు.
సో ఈ అంశాలను ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన అంశాలను ఈ రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో సోనియా గాంధీ భావించే అవకాశం కూడా కనిపిస్తుంది. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ అవకాశం ఇచ్చినప్పటికీ ప్రజా వ్యతిరేక విధానాలు ఇక్కడ అవలంబిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు అంటే ప్రజలకు ముఖ్యంగా విద్యకు కూడా నిరుద్యోగ భృతి ఏదైతే ఇస్తా అన్నారో అది ఇవ్వలేదు. ముఖ్యంగా ఇల్లు నిధులు నియామకాలు ఈ 3 ట్యాగ్ లైన్ పై సాగిన తెలంగాణ ఉద్యమంలో అనుకున్నంత యువతకు గాని విద్యార్థులకు గాని రైతులకు గాని న్యాయం జరగలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే యువతకు గాని పేదవాళ్ళకి కానీ రైతులకు అంటే లాభం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ వల్ల నష్టం జరుగుతుందని చెప్పే ఒక ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా పార్టీని తాకట్టు పెట్టి ఇక్కడ తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలను కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పే విధంగా సోనియా గాంధీ ప్రసంగం అయితే ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పి కూడా కూడా ముఖ్యంగా టీపీసీ నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్రనాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా సారించింది. సో అందుకనే సిడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్ లో పెట్టారు. 2005 తర్వాత అంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణపై ప్రభావం చూపుతాయని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కర్ణాటకలో అవలంబించే ఏదైతే పద్ధతులు ఉన్నాయో అదే విధంగా ఇక్కడ కూడా పార్టీని సమాయత్తం చేయడానికి ఈ ఏదైతే మీటింగ్స్ ఉన్నాయో ఈ మీటింగ్స్ కావచ్చు, ఈ రోజు జరిగే బహిరంగ సభ కావచ్చు, ఇక్కడ క్యాడర్ కానీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి, ఒక మోటివేషన్ లాగా ఉంటాయి అని చెప్పి కూడా చెప్తా. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.